అన్న లోకలేనా అన్న మీది? లోకల్ ఇక్కడే హుస్నాబాదే. హుస్నాబాద్. సో అన్న నెక్స్ట్ మంత్ మే 13కి ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా. సో బీఆర్ఎస్ నుంచి వచ్చేసి వినోద్ ఉన్నారు అండ్ బీజేపీ నుంచి బండి సంజయ్ ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ఇప్పటివరకు ఎవరు కన్ఫర్మ్ కాలేదు. సో ఈసారి కరీంనగర్లో ఎంపీ కుర్చీ ఎవరిది అనుకుంటున్నారు? ఈసారి తప్పకుండా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వినోద్ అన్నదే ఉండే అవకాశం ఉన్నది. ఎందుకనంటే గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఆయన స్మార్ట్ సిటీ కానీ మిగతా అభివృద్ధి కార్యక్రమాలు రాజీవ్ రహదారి రోడ్లు కానీ శాంక్షన్ చేయడంలో ఆయన అప్పుడు పనిచేయడం జరిగింది. ఇప్పుడున్న ఎంపీగా ఉన్న బండి సంజయ్ గారు ఎప్పుడో ఒకసారి ఇటు ఏదైనా యాత్రలు ఉంటేనే వచ్చిండు, కానీ ప్రత్యేకించి అయితే ఇక్కడ ప్రజల గురించి కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి కానీ ఎప్పుడు స్పందించలేదు. ఈ 5 yearsలో ఏమైనా చేసిందంటూ ఏమైనా ఉందా బీజేపీ వాళ్ళు? బీజేపీ వాళ్ళు ఏం లేదు, ఓన్లీ ఇక్కడ ఉంటే ఏమైనా కార్యక్రమాలు ఉంటే వస్తారు. ఇక ఎందుకంటే ఆయననే ఎంపీ కాబట్టి ఇక ఏమైనా కార్యక్రమాలు ఉంటే ఇడికి వచ్చిపోయేవాడు అంతే. ఇక ఎవరు అనుకుంటున్నారు మళ్ళీ మీరు? ఈసారి తప్పకుండా ఒకసారి బండి సంజయ్కి అవకాశం ఇచ్చింది కాబట్టి ఇక కాంగ్రెస్ అంటే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులు అయితే క్యాండిడేట్ అనౌన్స్ చేయలే కాబట్టి వినోదన్నకే ఉండే అవకాశం ఉంటుంది అనిపిస్తుంది. ఎవరి మధ్య పోటీ ఉంటుంది అనుకోవచ్చు? ఇక బీఆర్ఎస్ బీజేపీ అంతే. థ్యాంక్ యూ.